నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే. అన్న, చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక పదవి అనేది వచ్చింది, నైతిక విలువల సలహాదారు. దాన్ని స్వీకరించారు. మళ్ళీ పైకి మాట ఏంటంటే, పిల్లలకు మంచి మాటలు చెప్పడానికే ఈ పదవిని స్వీకరిస్తున్నా అని చెప్తున్నారు. అసలు దీని కథ ఏందంటారు? దీన్ని ఎన్నుకున్నటువంటి కథ ఏందంటారు? చాగంటి కోటేశ్వరరావు లాంటి మహానుభావుడికి ఈ పదవి అనేది చాలా చిన్నది నాకు తెలిసి. అవును. ఆయన స్థాయికి, ఆయన మేధా సంపత్తికి. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించిందిగా. ఉమ్, గత ప్రభుత్వాలు గుర్తించాయా లేదా అంటే, పొద్దున్న ఎక్కడో న్యూస్ కూడా చూశాను. గత ప్రభుత్వంలో కూడా టీటీడీ పాలక మండలికి సలహాదారుగా ఉండమని కూడా అడిగారు అన్నట్టుగా ఒక వార్త వస్తుంది. అవును. అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారంట. ఎందుకు తిరస్కరించారు అంటే, మేబీ గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అరాచకాలు మనం చూసాం. ఉమ్, సో ఇటువంటి వాళ్ళతో కలిసి పనిచేస్తే రేపొద్దు నన్ను కూడా ఆ బురద అంటుకుంటుంది, ఉమ్, నేను వాళ్ళకి ఫేవర్గా ఉన్నానన్న భయంతో ఉమ్. ఈయన తిరస్కరించాడేమో అని ఒక వార్త ఉంది. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా లడ్డు వ్యవహారం జరిగింది మొన్నటి వరకు. మరి అవి చూసి కూడా దానికి ఇప్పుడు టీడీపీ వ్యవహారంలో టీడీపీ హయాంలో బయటకు వచ్చింది, జరిగింది కాదు. ఓకే. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది బయటకు వచ్చింది. ఓకే. బయటకు వచ్చిన తర్వాత న్యాయస్థానాలు కూడా దీన్ని ఖండించాయి. ఉమ్, నిజం చెప్తే ఎందుకు ఖండిస్తున్నాయి? ఉమ్, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఎలా చెప్తారని న్యాయస్థానం ప్రశ్నించింది, ఎవరో కేసు వేస్తే. ఓకే. ముఖ్యమంత్రి కూడా ఊరికే స్టేట్మెంట్ ఇవ్వలే. ఉమ్, ఒక 4-5 వెల్ నోన్ ల్యాబ్స్, అంటే ఎటువంటి రిమార్క్స్ లేని ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. సరిపోయింది. పోనీ అదే వ్యవహారంలో వైసీపీ హయాంలోనే జరిగింది అనేది ఒక పెద్దగా దుమారం రేగింది, మనం చూసాం. ఓకే. నిజంగా వైసీపీకి ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు తెలియదు కానండి. ఆ సలహాలు ఇచ్చిన వాళ్ళకి మహానుభావుడికి నమస్కారం. ఎందుకంటే అట్లాంటి తప్పు చేసినప్పుడు అది ఏ మతమైనా ఏదైనా కానీ తప్పే. ఉమ్, సో వీళ్ళు తెలివిగా ఏం చెప్పాలి? అది మా పేరు వాడుకొని కింద స్థాయి ఎవడో గడ్డి తిన్నాడు, మాకు సంబంధం లేదు. నిజంగా ఆడు ఎవడైనా సరే, మా వైసీపీ వాడైనా సరే, ఏ పార్టీ వాడైనా, ఏ మతం వాడైనా, వాడిని శిక్షించండి అని వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వైసీపీ వాళ్ళు సేఫ్ కదా. ఉమ్, అలా కాకుండా మా హయాంలో ఏం జరగలేదు, మా వాళ్ళు అలా చేయరు, ఇట్లా వెనకేసుకు రావడం వల్ల నిజంగా జరిగింది, ఈ లావాదేవీలో వీళ్ళకి కూడా షేర్ ఉంది, అందుకే వెనకేసుకు వస్తున్నారని వస్తుందా లేదా? ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. ముత్యాలమ్మ గుడి వివాదం జరిగింది మొన్న. అవును. దానికి ముస్లిం మత పెద్దలు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు? వాడిని, ఆ అమ్మవారిని ఆ విధంగా అవహేళన చేసి అవమానించిన వాడు ఏ మతస్థుడు అవన కానీ, మా మతస్థుడైనా సరే చర్యలు తీసుకోండి. ఎంత హ్యాపీగా ఉంది. అవును. ఇప్పుడు ముస్లిం సూపర్ రా, వాళ్ళ మతస్థుడైన తప్పు చేస్తే శిక్షించండి అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళకి సంబంధం లేనట్టేగా. అవును. ఇక్కడ వెనకేసుకొస్తున్నారంటే సంబంధం ఉన్నట్టేగా. సో అలాగ జరుగుతున్నప్పుడు ఈ విధమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇది ఒకటే కాదండి. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో చాలా ఉన్నాయి. అందులో టీటీడీ వ్యవహారం ఒకటి. ఓకే. క్యూ లైన్ లో తిరుమల మీరు ఎప్పుడైనా వెళ్తే మన క్యూ లైన్ లో ఒక్కోసారి 10 గంటలు 12 గంటలు పడుతుంటుంది. పడినప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, టైం టు టైము పాలు, నీరు, ఉప్మా, సాంబార్ అన్నం అవి డిస్ట్రిబ్యూట్. క్యూ లైన్ లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. అవును. గత 5 ఏళ్ళలో మీరు నమ్ముతారో లేదో అవన్నీ తీసేశారు. ఏది టీలు, కాఫీలు ఇవ్వడం, చంటి పిల్లలకి పాలు ఇవ్వడం, సాంబార్ అన్నము, ఉప్మా ఇవ్వడం అవన్నీ తీసేశారు. అవన్నీ తీసేగా హుండీలో వచ్చిన ప్రతిదీ కూడా పథకాలకు డైవర్ట్ చేశారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. మరి అవి ఎంత ఇబ్బంది పడి ఉంటారు క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి. మళ్ళీ అక్కడ ఆందివేలో నిలబడితే అక్కడ ఏమైనా అమ్మడానికి, బాబు టాయ్ కాఫీ అని అమ్ముకోవడానికి వస్తాడా? రాడు కదా. కొనుక్కొని తిందామన్నా అది ఉండేది కాదు. చాలా సఫర్ అయ్యారు. అదృష్టవశాత్తు నేను సఫర్ అవ్వలేదు, కానీ నా మిత్రుడు ఒకటి చెప్పాడు, నా కొలీగ్ ఒకటి చెప్పాడు. ఇద్దరు ఇదే విషయం చెప్పారు. ఇద్దరికి 5 ఏళ్ళ లోపు పిల్లలు ఉన్నారు. ఎంత సఫర్ అయి ఉంటారు ఒకసారి ఊహించండి. సో అట్లాంటివి జరిగాయి. ఇకపోతే వెంగమాంబ సత్రంలో కూడా నాసిరకమైన బియ్యం పెట్టారని రకరకాల వార్తల్లో కూడా మనం చూసాం, సోషల్ మీడియాలో కూడా చూసాం. సో ఇట్లాంటివి చాలా జరిగాయి. జరిగిన తర్వాత నిజంగా గత ప్రభుత్వం మీద ఎవరికి ఇంప్రెషన్ లేదు. బయటికి చెప్పలేదు, ఎవరు చెప్తే ఎవరు అరెస్ట్ అవుతారా అని. సో చాగంటి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గుర్తించి, మేము ఒక తప్పుదారిలో నడిచినా, లేదంటే ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నా
మీరు సూచనప్రాయంగా చెప్పండి అని ముందు అనౌన్స్ చేసేశారు కానీ ఆయనకి ఒప్పుకుంటారో లేదో అదొక సందేహం ఉందంట. ఎందుకంటే ఆయన పదవిని ఇప్పుడు నైతిక విలువల సలహాదారు అనే పదవిని ఉమ్, స్వీకరిస్తున్నట్లు ఆయన అంగీకరించారు. అంగీకరించారు. అంటే ఇది- మొన్న అనౌన్స్మెంట్ టైం అది కూడా నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే, అది కూడా ఆ పిల్లలకు మంచి మాటలు చెప్పాలి అనేది, అంటే లేదు అదొక లేదు అవును అర్థమైంది మీ క్వశ్చన్, నాకు అర్థమైంది. పిల్లలకు మంచి మాట చెప్పాలని కాదు, ఆయన ఏ పేరు గాని ధనం గాని పలుకుబడి గాని ఆశించి చేసిన పని అయితే కాదు. ఓకే. కేవలం భగవంతుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు, నా మాటలు విని కోటిలో ఒక్కడు ఇద్దరు రియలైజ్ అయినా ఉమ్, నాకు సంతృప్తే అనే Okay. తత్వంలో ఉండే మనిషి. ఓకే. సో ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆ పనే చేస్తుంటారు. ఉమ్, కాకపోతే ప్రభుత్వానికి నైతిక సలహాదారుడుగా ఉన్నారు కాబట్టి దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలకు కూడా వెళ్ళి చెప్పొచ్చు, ఓకే. అధికారికంగా వెళ్తారు. ఇంకో నామినేటెడ్ పోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ హోదా అది. ఉమ్, సో క్యాబినెట్ హోదాలో వెళ్ళి మరి కాస్త పిల్లలకు కూడా చేరువయ్యే చెప్పేలాగా ఆయనకి ఇష్టం అంట. ఓకే. పిల్లలకు చెప్పడం అని అంటే పిల్లలకు వైట్ పేపర్ కదండి మైండ్, ఉమ్, ఏం రాస్తే అది గుర్తుండిపోతుంది అవునవును. అనే మైండ్ సెట్ లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చుంటారు. ఉమ్, ఆయన ఇప్పుడు కూడా మన రీసెంట్ గా మన ఆఫీస్ పక్కనే సత్యసాయి నిగమంలో జరిగింది. ఉమ్, ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ వస్తే నాకు ఎంత ఇవ్వాలని డిమాండ్ కూడా చేయడు. ఉమ్, ఒక్కొక్కసారి ఆయనకి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వరు. ఉమ్, బట్ ఆయన కమిట్ అయ్యాడు, అపాయింట్మెంట్ షెడ్యూల్లో ఉందంటే ఆయన సొంత ఛార్జీలు పెట్టుకుని మరి వెళ్ళి ఆ ప్రవచనం ఇచ్చి వస్తారు. సో ఓకే. గొప్ప విషయం ఏంటంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆ పదవికి. ఉమ్, మీరు ఇంతకు ముందే యాక్సెప్ట్ చేశారంటున్నారు, అవును. అది కరెక్ట్. అది ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే గత ప్రభుత్వంతో పోల్చితే వీళ్ళు కొంత బెటరు, వీళ్ళు Okay. చెప్పిన మాట వింటారు, వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతారు, లేదా కొంతలో కొంత నైతిక విలువలు ఫాలో అవుతారని నమ్మబట్టే కదా ఇది యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో ఇకపై ఆయన అందరికీ అన్ని వయసుల వారికి చెప్తారు, పిల్లలకి చెప్తే త్వరితగతిన రిజల్ట్ కనబడుతుందని పిల్లలకు చెప్పడానికి ఒప్పుకున్నాను అనేదా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంట్రవర్సీకి పోడు, ఎవరిని ఇప్పుడు విమర్శించడు. రీసెంట్ గా కూడా గరికపాటి నరసింహరావు గారు ఈ రామాయణం మొత్తం కలుపుతాం అని చెప్పేసి అవునా? ఒక మాట అయితే లేదే. అదొక వేరే దాంట్లో వైరల్ అవుతుంటే చూసింది నేను. అదే అంటున్నాను, ఇప్పుడు వైరల్ అంశం కూడా ఎలా చేస్తున్నారంటే ఆ ముక్కని అలా కట్ చేసి అలా పెడుతున్నారు. ఆ ముందేం మాట్లాడారు వెనకేం మాట్లాడారో మనం చూడం, ఉమ్, మొత్తం వీడియో ఆశాంతం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో మీరు అన్నట్టు గరికపాటి వారు, వద్దిపర్తి గారు, లేదా ఇంకెవరు కొంచెం ఇట్లా ఓపెన్గా ముక్కుసూటిగా మాట్లాడొచ్చేమో కానీ